హాయ్ అండి. నాటుకోడి ఫుడ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి దోసకాయ కొబ్బరి చట్నీ. దోసకాయ కొబ్బరి చట్నీ తయారు చేసే విధానం మనం చూద్దాం. ఇదిగోండి మనకి కావాల్సిన పదార్థాలు: దోసకాయ కొబ్బరి చట్నీ కావాల్సిన దోసకాయ ఒకటి, కొబ్బరి చెప్పు ఒకటి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, చిన్నులపై. ఇప్పుడు మనం దోసకాయ కొబ్బరి చట్నీకి రెడీ అయిపోదామండి. ఇదిగోండి మనం దోసకాయ ముక్కలు కోసుకున్నాము, కొబ్బరి ముక్కలు కోసుకున్నాము, ఎల్లుల్లిపాయలు, కొత్తిమీర. మనం ముందుగా ఈ పచ్చిమిరపకాయలు మనం ఆయిల్లో వేయించుకోవాలి. ముందు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక పచ్చిమిరపకాయలు, చింతపండు వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. శుభ్రంగా వేగిపోయినాయండి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనం ఈ కొబ్బరి ముక్కలు అనేది ముందు మిక్సీలో వేసుకోవాలి. చిన్నులపాయ రబ్బలు, ఈ కొబ్బరి ముక్కలు, చిన్నులపాయ ముక్కలు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి, అందుకే ఇక్కడ శుభ్రంగా నలగాలి కదా. కొబ్బరి ముక్కలు నలిగిన తర్వాత మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, చింతపండు, ఇది అయిన తర్వాత ఇంకొకసారి మిక్సీ పడదాం. ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర, కొంచెం పసుపు వేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలు, కొత్తిమీర, తగినంత సాల్ట్, తగినంత ఉప్పు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కొబ్బరి, పచ్చిమిర్చి నలిగినాయి కదండి. ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఒకే ఒక్క తిప్పు, ఎక్కువగా తిప్పకూడదు, ఎందుకంటే చూసి అయిపోద్ది. ఒక్క తిప్పండి, ఎక్కువగా నలగకూడదు. ఇదిగోండి శుభ్రంగా మిక్సీ పట్టుకున్న దోసకాయ కొబ్బరి చట్నీ. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. శుభ్రంగా మిక్సీ పట్టుకున్న దోసకాయ కొబ్బరి పచ్చడి మనం ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ముందుగా తాలింపుకి ఆయిల్ వేసుకుందాం.
ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, చిన్నుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, తినండి. ఎంతో టేస్టీగా తయారైన దోసకాయ కొబ్బరి చట్నీ వేడి వేడి అన్నంలో తింటే కొద్దిగా నెయ్యి తొక్కేసుకొని బ్రహ్మాండం పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారా, దోసకాయ కొబ్బరి చట్నీ తయారైంది. ఇదిగోండి, దోసకాయ పచ్చడి తాలింపుతో సహా రెడీ అయిపోయింది. అబ్బా, ఏం బాగుందండి. వేడివేడి అన్నంలో మరుగులు అన్నంలో మీరు కలుపుకొని తింటే చిన్న నెయ్యి చొక్క వేసుకొని అమోఘంగా ఉంటుంది. ఇదిగోండి దోసకాయ కొబ్బరి చట్నీ. మీరు కూడా చేసుకుని తినండి, చాలా కమ్మగా ఉంటుంది.